ఎన్నికల ముందు అంగన్వాడీలకు జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, ఏఐటీసీ, సిఐటి ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా పోలీసులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు భారీగా మోహరించారు. అంగన్వాడీలు వారి సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేపట్టి 23వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలు ఆందోళనలో భాగంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందస్తుగా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం విధులను నిర్వహించే ఉద్యోగులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గఫూర్, సిఐటియు జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి అంగన్వాడీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపుకోవడం జరిగింది. ఈ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ప్రధాన కారణము దాదాపు వాళ్ళ వేతనాలు పెంచాలని చెప్పి తెలంగాణ కంటే 1000 రూపాయల వేతనము ఇస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని అమలు చేయాలని చెప్పి అట్లా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి దాంతోపాటు అనేక రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి పని భారాన్ని తగ్గించాలని చెప్పి అనేక దఫాలుగా సిడిపో ఆఫీసుల ముందు, పీడీ ఆఫీసుల ముందు ఆందోళనలు, ధర్నాలు చేసి చివరికి తప్పనిసరి పరిస్థితుల్లోన ఈ నెల 12వ తేదీ అంటే డిసెంబర్ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకి పిలుపుకోవడం జరిగింది. నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయినా కానీ నిరవధిక సమ్మె చేసి అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము దిగొచ్చి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేయని సందర్భంగా ఈరోజు చలో కలెక్టర్ కార్యాలయానికి ముట్టడి చేయడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం చేస్తున్నాడంటే ఏదో ఒక రకంగా ఈ సమ్మెని విచ్ఛిన్నం చేసి ఈ సమ్మెని నీరుగార్చి ఏదో తన పబ్బం గడపవాలని చెప్పి తాను ఏదో వీడిపైన విజయం సాధించాలని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అటువంటి మాటలు మర్చిపోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 199 అంగన్వాడీ సెంటర్లు మూతపడడం కూడా జరిగింది. ఎక్కడో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెత్తనం చేసే ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ కొన్ని సెంటర్లు తెరిచారు. కానీ దాదాపు 99% సెంటర్లు మూసేశారు. ఒక రకంగా ఈ అంగన్వాడీ వర్కర్స్ యొక్క వాళ్ళ యొక్క ధైర్యాన్ని, వాళ్ళ యొక్క పట్టుదల పోరాటానికి నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్లే నా పేరు రాధాకృష్ణ, నేను సిఐటి జిల్లా అధ్యక్షుడు. గత 22-23 రోజులుగా ఆందోళన సాగుతుంది. 1,00,000 మందికి పైగా 1,10,000 మంది అంగన్వాడీలో ఆందోళన చేస్తున్నారు. దీనివల్ల పేద ప్రజలకు అనేక సేవలు నిలిచిపోయినాయి. ప్రభుత్వానికి పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే తక్షణం ఇలా నాయకుల్ని పిలిచి మాట్లాడి పరిష్కారం చేసుకోవాలా. ఇలా గొంతెమ్మ కోరికలు ఏం లేవు. 26,000 జీతము దేశవ్యాప్తంగా అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. కాదు 26,000 ఇవ్వలేకపోతే ఇదిగో నేను ఇంత ఇస్తాను, కనీసం 15,000 ఇస్తాను, 16,000 ఇస్తాను, అట్లనే చర్చ జరపాలి. కానీ అట్లేం లేదు. నేను తొక్కేస్తాను, నేను అంచివేస్తాను, నేను మిమ్మల్ని ఉద్యోగం తొలగిస్తాను అనే పద్ధతిలో బెదిరింపులకు ప్రభుత్వం తలపడుతుంది. కాబట్టే ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. అది మేమంతా బలపరుస్తున్నాం. అన్ని కార్మిక సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు బలపరుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము చెప్తున్నాం, భేషజాలకు పోవద్దు. నీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కాదు, నేరుగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నాయకులతో కూర్చొని మాట్లాడితే పరిష్కారం అవుతుంది. ఆ జీతం పెంచమని అడుగుతున్నావు. నువ్వే చెప్పినావు పాదయాత్రలో తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తా అని. తెలంగాణలో 13,500 ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో 11,500. తెలంగాణ లాగానే ఇస్తాను నేను ముందు, రేపు జూన్లో మళ్ళీ మాట్లాడతా అంటే ఒప్పుకుంటారు. అట్లేమీ లేదు. నేనేం పెంచను, ₹1 ఇవ్వను, నేను తొక్కేస్తాను అంటే మరి ఆందోళన తప్ప వేరే మార్గం లేదు అనేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు.